ప్రతిష్టమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను. ఓకే అయిందా? నువ్వు ఆడు కూర్చొని చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం గమనించినట్లయితే, యెఫ్తా దేవుని యొద్ద ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ఏంటా మొక్కుబడి అంటే, తన శత్రువులైన అమ్మోనీయులను తన చేతికి అప్పగించినట్లయితే యుద్ధములో వారి మీద విజయమును దేవుడు అనుగ్రహించినట్లయితే, తను దేవుని యొద్ద చేసుకునే మొక్కుబడి ఏంటంటే, నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయలుదేరి వచ్చునో అది యెహోవాకు ప్రతిష్టము చేస్తాను, దహన బలిగా దాన్ని అర్పించదనను. యెఫ్తా దేవుని యొద్ద తీసుకుంటున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, శత్రువుల మీద యుద్ధము నేను గెలిస్తే, ఆ శత్రువులు నేను ఓడించినట్లయితే, నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే నా ఇంటి ద్వారం నుంచి బయటకు వస్తుందో, అది ఏదైనా సరే, అది ఎవరైనా సరే, నాకు ఎదురుగా నా ఇంటి ద్వారంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో దానిని నేను నీకు ప్రతిష్ఠ చేస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని దేవుని ఎదుట యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, పితరుల కాలంలో ఇలాంటి మొక్కుబళ్ళు మనము చాలా చూస్తూ ఉంటాం. దహన బలి ఎక్కువగా దేవునికి అర్పించేవారు. ఒక జంతువునైనా పక్షులనైనా దేవునికి బలిగా అర్పించేవారు. ఆ మార్గంలో ఉన్నటువంటి యెఫ్తా దేవుని యొద్ద తీసుకుంటున్నటువంటి తీర్మానం ఏంటంటే, నీవు నా శత్రువుల మీద నాకు విజయాన్ని ఇస్తే, ఆ ఇంటి ద్వారంలో నుంచి వచ్చినది ఏదైనా సరే దాన్ని ఏం చేస్తా అంటున్నాడు? దహన బలిగా అర్పిస్తానంటున్నాడు. ఆ రీతిగా మొక్కుబడి చేసుకున్నప్పుడు అమ్మోనీయుల మీద యెఫ్తాకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెఫ్తాకు దేవుడు అమ్మోనీయుల మీద విజయాన్ని ఇచ్చాడో అప్పుడు యెఫ్తా తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఈ విషయము తన పట్టణంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలిసిపోయింది. మనం శత్రువుల మీద విజయం సాధించాము అని తెలిసినప్పుడు ఆ వాతావరణం అంతా కూడా పండుగగా కోలాహలంగా మారి చాలామంది కూడా సంతోషంతో ఆనందంతో ఉన్నారు. మరి శత్రువులను మనం ఓడించినాడు అని చెప్పేసి, మనం శత్రువుల మీద ఒక విజయాన్ని పొందుకున్నాము అని ఆ పట్టణం అంతట్లో చాలా సంతోషం ఆనందంగా ఉంటే, ఇతను తన ఇంటికి బయలుదేరుతా ఉన్నాడు. 34వ వచనం చూడండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా. యెఫ్తా ఎప్పుడైతే తన ఇంటికి వస్తున్నాడో, తన ఇంటి ద్వారంలో నుంచి ఒకరు వస్తూ ఉన్నారు యెఫ్తాను ఎదుర్కోవడానికి. ఎవరు యెఫ్తాను ఎదుర్కోవడానికి ఇంటి ద్వారంలో నుంచి బయటకు వస్తున్నారంటే, తనకున్నటువంటి ఒక్క కుమార్తె. యెఫ్తా మొక్కుబడి ఏంటి? నాకు శత్రువుల మీద విజయాన్ని ఇస్తే, నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో నా ఇంటి ద్వారంలో నుంచి అది నీకు దహన బలిగా ఇస్తానన్నాడు యెఫ్తా. ఇప్పుడు శత్రువుల మీద విజయాన్ని పొందుకున్నాడు, ఇంటికి వచ్చాడు. ఇంటిలో నుంచి ఎవరు వస్తూ ఉన్నారు? తన కుమార్తె వస్తూ ఉంది. ఏ రీతిగా వస్తుంది?
నాట్యము చేస్తూ తంబుర వాద్యములతో ఘనముగా తన తండ్రిని ఎదుర్కోవడానికి చాలా సంతోషంగా నాట్యము చేస్తూ డ్యాన్స్ వేస్తూ తండ్రిని ఎదుర్కోవడానికి ఆ ద్వారంలో నుంచి బయటకు వచ్చింది. ఎదురుగా యెఫ్తా నిలబడుకొని ఉన్నాడు. తీసుకున్న మొక్కుబడి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మొక్కును బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? బాధపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తను దహన బలిగా అర్పించవలసింది ఎవరిని? తన కుమార్తెనే దహన బలిగా అర్పించాలి. ఊహించలేదు యెఫ్తా. తను ఎదురుగా వెళ్తే తన ఇంటి ద్వారంలో నుంచి తన కుమార్తె వస్తుందని ఊహించలేదు. కనుకనే దేవుని యొద్ద ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయబడాలి? తన కుమార్తెనే బలిగా అర్పించాలి. తన కుమార్తెను ఎప్పుడైతే చూశాడో అప్పుడు యెఫ్తా అంటున్నాడు, చూడండి 35వ వచనంలో, అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని ఏం చేస్తా ఉన్నాడంట? తన వస్త్రములను చింపివేసుకొని తన కుమార్తెతో అంటున్నాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. ఎందుకంటే దేవుని యొద్ద అతను మొక్కుకున్న మొక్కుబడి తప్పకుండా చెల్లించాలి. శత్రువుల చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించాడు కనుక ఇప్పుడు అతను చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? అతడు చేయవలసిన పని ఏంటి? మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించాలి. ఇప్పుడు ఆ మొక్కుకున్న మొక్కుబడిలో ఎవరు భాగస్థులయ్యారు? తన కుమార్తె భాగస్థురాలైపోయింది. ఇప్పుడు అతను ఎవరిని బలిగా అర్పించాలి? తన కుమార్తెనే బలిగా అర్పించాలి. ఆ బాధను తట్టుకోలేక ఇక తనకు సంతానం లేరు. ఒక్కతే కుమార్తె, మగ పిల్లలు లేరు. ఆమె తర్వాత ఆడపిల్లలు లేరు. ఆమె ముందు ఆడపిల్లలు లేరు. అంటే ఒక్కగానొక కుమార్తెను ఈయన ఏం చేయాలంటే యెఫ్తా ఇప్పుడు బలిగా అర్పించాలి. కాబట్టి ఆ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించి ఉన్న ఒక కుమార్తెను ఇప్పుడు ఏం చేయాలి? నేను దేవునికి బలిగా అర్పించాలి అని ఏడుస్తూ తన కుమార్తెను అంటున్నాడు, నా కుమారి అంటూ ఏమంటున్నాడు? నన్ను నీవు బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లనింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయ లేననగా ఆమెతో చెప్తా ఉన్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చా. ఏమని మాట ఇచ్చా? ద్వారం నుంచి ఎవరైతే బయటకు వస్తుందో అది ఏదైనా సరే దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తానని మాట ఇచ్చాని తన కుమార్తెతో అన్నప్పుడు ఆమె ఎంత ఉంది చూడండి 36వ వచనంలో, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఏమంటా ఉంది? నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావా? అయితే ఆ మాటను వెనుకకు తీసుకోవద్దు. నువ్వు ఏ మాట అయితే, ఏ మొక్కుబడి అయితే చెల్లించుకున్నావో ఆ మొక్కుబడి ప్రకారమే నాకు నీవు జరిగించు అని కుమార్తె తండ్రికి ఆయన తీసుకున్న మొక్కుబడికి లోబడుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? లోబడుతూ ఉంది. ఎవరిని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు అని తండ్రిని అడగలేదు. ఎవరిని అడిగి నువ్వు మొక్కుబడి మొక్కావు అని తండ్రిని అడగలేదు. తండ్రి తీసుకున్న మొక్కుబడికి కుమార్తె ఏం చేస్తూ ఉందంట? లోబడతా ఉంది. పిల్లలు గమనించండి, ఒక కుటుంబము క్షేమకరంగా ఉండాలంటే ఆ కుటుంబంలో ఒకరికొకరు ఏం చేయబడాలి? లోబడాలి. ఒక కుటుంబము క్షేమంగా వర్ధిల్లాలి అంటే, ఒక కుటుంబంలో సంతోషము ఆనందము ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నవారు ఒకరి మాటకు ఒకరు లోబడి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్న మనము కుటుంబంలో ఉన్నవారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఏం చేయాలంట? విధేయత చూపించాలి. భర్త ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే భార్యగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఆ మాటకు విధేయత చూపించాలి. భార్య ఒక విషయంలో నిర్ణయం తీసుకుంటే భర్త ఆ మాటకు కూడా విధేయత చూపించాలి. తల్లిదండ్రులు నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. అంటే కుటుంబము వర్ధిల్లాలి అంటే ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చి ఆ మాటకు లోబడాలి.
ఈ కుమార్తె తండ్రి ఇచ్చినటువంటి మొక్కుబడికి లోబడిపోతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? లోబడతా ఉంది. గమనించండి. అందుకే ఆమె అంటా ఉంది, నీవు యెహోవాకు మాట ఇచ్చిన ప్రకారము నాకు ఆ విధంగానే జరిగించు. అయితే అంటూ ఒక మాట ఉన్నది చూడండి ఆమె లేఖన భాగంలో, మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేను 2 మాసాలు 60 దినాలు నాకు కొద్దిగా సమయం కావాలి. ఈ 2 నెలలు నీవు నాకు సమయాన్ని ఇస్తే నేనేం చేస్తా ఉంటుంది, నా కన్యాత్వము గురించి ప్రలాపించదను అని సెలవిస్తూ ఉంది. అంత మాత్రాన ఈమె చెడ్డదని కాదు. చూడండి 40వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, ఆమె పురుషుణ్ణి ఎరగనే లేదు. జాగ్రత్తగా వినండి. ఈమె దేవుని దృష్టి యందు పవిత్రత పరిశుద్ధత కాపాడుకొనడానికై తనున్న యవ్వన ప్రాయంలో తన కన్యత్వం గురించి దేవునికి మొరపెట్టుకోవడానికై, అంటే తనలో ఏమైనా బలహీనతలు ఉంటే వాటిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవడానికి కావచ్చు, తన దేహమును పరిశుద్ధపరచుకోవడానికి కావచ్చు, ఎంతకాలం అడుగుతూ ఉంది? 2 మాసములు సమయం అడుగుతూ తండ్రితో అంటూ ఉంది, నేను ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? కొండల మీద ఉండి, అంటే ఈ ప్రజల మధ్య కానీ ఇంటిలో కానీ ఉండకోకుండా ప్రత్యేకంగా ఎక్కడ ఉండాలంటుంది? కొండల మీదకి. ఎవరితో వెళ్తూ ఉంటుంది? తన చెలికత్తెలతో వెళ్తాను, అక్కడ 2 మాసాలు ఉంటాను, దేవుని ఎదుట నేనేం చేస్తా అంటుంది? ప్రలాపించదను. దేవునికి దహన బలి ఇవ్వాలని నువ్వైతే కోరుకున్నావు, ఆ దహన బలికి నేను అర్హురాలను కాదో, నాలో బలహీనతలు ఉన్నాయేమో, నాలో లోపాలు ఉన్నవేమో, కాబట్టి వాటిని బట్టి నేను దేవుని ఎదుట ఏం చేస్తా? ప్రలాపిస్తాను. ఎంతటి హృదయముల విశ్వాసము గమనించండి. మామూలుగా యాజకుడు ఏం చేస్తాడంటే, ఏదైనా ఒకటి బలిగా తెచ్చినప్పుడు గొర్రెను కానీ మేకను కానీ పక్షులను కానీ మొదటగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దానికి ఏమైనా రోగం ఉందా, ఏమైనా పుండ్లు ఉన్నాయా, అది కుంటిదా గుడ్డిదా, మచ్చలున్నాయా, ప్రతిదీ కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది చక్కగా ఆరోగ్యకరంగా అది బలి అర్పించడానికి యోగ్యమైంది అయితే మాత్రమే దాన్ని తీసుకొని బలి అర్పిస్తాడు. అది ఏదైనా సరే, జంతువైనా పక్షి అయినా ఏదైనా సరే దాన్ని బలి అర్పిస్తాడు. ఈ లేఖన భాగం గమనించండి. తండ్రి ఒక మొక్కుబడి తీసుకున్నాడు, కుమార్తె వెంటనే సరే నన్ను బలిగా అర్పించు అని అనలేదు. ఏం చేస్తూ ఉంది? తన్ను తాను దేవునికి అర్హురాలుగా చేసుకోవడానికై ఎన్ని మాసాలు అడిగింది? 2 నెలలు నాకు అవకాశం ఇవ్వు, నేను ఆ కొండల మీదకి వెళ్ళి నా దేవుని ఎదుట నేను ప్రలాపిస్తాను, దహన బలికి నన్ను అర్హునిగా చేయండి దేవా, నీకు నేను దహన బలిగా అర్పించబడ్డానికి యోగ్యురాలు కాదేమో, నన్ను యోగ్యురాలుగా చేయి అని నా తండ్రి ఎదుట నేను మొరపెట్టుకొని వస్తాను, తర్వాత నీవు నన్ను బలిగా అర్పించవచ్చు అని కుమార్తె తండ్రితో తెలియజేస్తూ ఉంది. ఎంతటి విధేయత గమనించండి. మనము కూడా దేవుని ఎదుట ఎంతగానో విధేయత కలిగిన వారమై ఉండాలి. మనము కూడా దినము కూడా దేవుని ఎదుట దహన బలికి సిద్ధపడిన వారముగా ఉండాలి. హల్లెలూయా. దేనికి సిద్ధపడి ఉండాలంట? దహన బలికి సిద్ధపడి ఉండాలి. ఏంటి ఆ దహన బలి అంటే? పరిశుద్ధతలోను పవిత్రతలోను దేవుని ఎదుట సరైన జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి. అనుదినము కూడా దేవుని ఎదుట మనం ప్రలాపించే వారముగా ఉండాలి. వేటిలో ప్రలాపించాలి? వేకుజామునే లేచి దేవుని ఎదుట ప్రలాపించాలి. రాత్రికాల సమయంలో దేవుని ఎదుట మనము ప్రలాపించే వారంగా ఉండాలి. ప్రలాపించే వారం అంటే ఏంటండి? బాధ్యత లేకుండా, భారం లేకుండా, ఏదో నోటి మాట చేత మాట్లాడము, దేవుని ప్రార్థించడం కాదు. దుఃఖముతో వేదనతో హృదయమందు పరిపూర్ణమైన మనస్సును దేవుని ఎదుట కుమ్మరిస్తూ మన పవిత్రతను కాపాడుకోవడానికి, మన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుని ఎదుట మనము ఏడ్చేవారముగా ఉండాలి, కన్నీరు కార్చేవారముగా ఉండాలి.
ఈమె అది చేయడానికే, దేవుని ఎదుట ప్రలాపించడానికే 2 నెలలు తండ్రి ఎదుట ఒక మనవి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. 2 నెలలు కూడా తండ్రి దగ్గరికి రాలేదు, దూరంగా ఉండి దేవుని ఎదుట ప్రలాపిస్తూ ఉంది. సమయం అయినప్పుడు తిరిగి వచ్చిందంటే చూడండి 39వ వచనంలో, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఏం చేశాడంట? ఏ మొక్కుబడి అయితే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి తీర్చుకుంటా ఉన్నాడు. కుమార్తె తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? ఆమెను దేవుని ఎదుట ఏం చేశాడంట? దహన బలిగా అర్పించాడు. ఏం చేశాడు? దహన బలిగా అర్పించాడు. ఎవరిని? తన కుమార్తెనే. యెహోవాకి ఇచ్చిన మాటకు ఏమీ చేయలేదు, ఆయన వెనుక తీయలేదు. దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానాన్ని మనం ఏం చేయకూడదంట? వెనుకకు తీసుకోకూడదు. నాగటి మీద చేయిబెట్టి వెనుకకు చూచువాడు నా కృపకు పాత్రుడు కాడు. నీవు దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానంలో కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, దుఃఖం ఉన్నా, వేదన ఉన్నా దానికి నీవు లోబడాల్సిందే. తీసుకున్న మొక్కుబడిలో నీవు వెనుకకు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయకూడదు. యెఫ్తా అదే చేస్తూ ఉన్నాడు. తను తీసుకున్న మొక్కుబడి ప్రకారము తన కుమార్తెను ఏం చేశాడంట? బలిగా. ఏ బలి అది? దహన బలి. అంటే ఏమని? కట్టెలు పేర్చి కాల్చడము దహన బలి అంటే. దహించడం అంటే అగ్ని చేతనే కదా. ఆ దహన బలి తన కుమార్తెకి ఇచ్చాడు, వెనుకకు మాట తీసుకోలేదు. మనం ఎన్నిసార్లు దేవుని ఎదుట తీర్మానం తీసుకొని ఉంటాము? ఒకసారి మీరు చెప్పండి, డిసెంబర్ 31న ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? నూతన సంవత్సరం వస్తూ ఉంది, ఇక ఈ నూతన సంవత్సరం నుంచి నా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి. ఎప్పుడు తీసుకుంటున్నాం ఈ నిర్ణయము? 31st నైట్ తీసుకుంటా ఉన్నాం. నా జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోవడంలో ఏమేమి మార్చుకుంటాము? ప్రవర్తనలో మార్పు రావాలి. ఏదైనా ఒక పని నిర్లక్ష్యం చేసి ఉంటాం, ఇంకా నిర్లక్ష్యము చేయకూడదు. మంచిగా బ్రతకాలి. మద్యం త్రాగే వాళ్ళైతే ఏం చేస్తారంటే, నూతన సంవత్సరం నుంచి నేను ఇంకా త్రాగను తీర్మానం తీసుకుంటారు. సిగరెట్ తాగేటోళ్ళు అదే తీర్మానం తీసుకుంటారు. డిసెంబర్ 31కు చాలామంది తీర్మానం తీసుకుంటారు, కానీ జనవరి 1కి సాయంత్రానికి మర్చిపోయింటారు. 31st నైటు తీసుకుంటారు, జనవరి 1కు మర్చిపోయి ఉంటారు. తీసుకున్న తీర్మానంలో ఏముండాలంట? ఒక నిశ్చయత, ఒక నిబద్ధత ఉండాలి. ఈ నిబద్ధత కలిగి ఉండాలి. దేవుని ఎదుట నువ్వు ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడికి నువ్వు లోబడి ఉండాలి. యెఫ్తా ఏ రీతిగా అయితే తన కుమార్తెను బలిగా అర్పించాడో, నీవు తీసుకుంటే ఏ తీర్మానమైనా సరే దాన్ని నువ్వు దేవుని ఎదుట కొనసాగించాలి. ఎందుకు నేను ఈ మాట సెలవిచ్చానంటే, వాక్యం ఇది కాదు, వాక్యము ఇది కాదు, మీకు చరిత్రను తెలియజేశాం. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ వాక్యంలోనికి వస్తూ ఉన్నా. చూడండి లేఖన భాగంలో, కీర్తన గ్రంథం 51వ కీర్తన. నేను చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ ఇది. మీకు ముందుగా బలి అంటే ఏదో తెలియజేయాలని ఆ మాట చెప్పా. 51వ అధ్యాయము 17వ వచనం. అమ్మా బాగా గట్టిగా చదువు తల్లి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము. ఈ వాక్యం నేను చెప్పాలనుకున్నా. ఏ మనస్సు అంటే దేవునికి ఇష్టమైంది? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. పూర్వకాలమందు యెఫ్తా చేసినటువంటి బలి ఏంటి? తన కుమార్తెను దహన బలి చేశాడు. ఇప్పుడు మనము చేయవలసిన బలులేంటి? నీవు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డలను దహన బలి చేయాల్సిన అవసరము లేదు. నీ ఇంట్లో ఉంటే గొర్రె పిల్లలను దహన బలి చేయాల్సిన అవసరము,
నీ ఇంట్లో ఉండే పక్షులను దహన బలి చేయాల్సిన అవసరము లేదు. మరి ఏం చేయాలంటున్నాడు? నీ మనస్సును విరగొట్టి నలగగొట్టే బలి దేవునికి అవసరం. అది అంటున్నాడు, దేవునికి ఇష్టమైన బలి నువ్వు విరగాలి, నలగాలి అంటున్నాడు. చూడండి, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన మనస్సును దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. ఆ బలే దేవునికి కావాలి. ఈ బలి ఇవ్వాలంటేనే మనుషునికి చాలా కష్టం. మానవుడికి కష్టతరమైనది ఏది ఉందంటే తన మనస్సును బలిగా అర్పించడము. మనుషులు ఏం చేయాలంట? బలిగా అర్పించడము మనుషునికి చాలా కష్టం. ఎందుకంటే మనుషుని యొక్క హృదయం ఏ రీతిగా ఉందంటే ఇది విరగదు, నలగదు, నలగొట్టబడదు, విరగబడదు. ఇది దేవునికి బలిగా అర్పించబడ్డం లేదు. అందుకే చాలామందిలో పరిపూర్ణమైనటువంటి మారు మనసు కలగడం లేదు. నువ్వు బలిగా అర్పించవలసింది నీ మనస్సును బలిగా అర్పించాలా. దేనిలో బలిగా అర్పించాలి? శరీర సంబంధమైన క్రియల యందు నీవు బలిగా అర్పించబడాలి. హల్లెలూయా. వేటి ఏందంట? శరీర సంబంధమైన క్రియలన్నిటిని కూడా ఏం చేయాలంటే వాటి అన్నిటి యందు నీవు విరగొట్టబడి నలగొట్టబడాలి. అదే దేవుడికి ఇష్టమైన బలులు. దేవుడు వాటిని ఏం చేస్తూ ఉంటాడంట? విరిగి నలిగిన హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఏం చేయడు ఆయన? ఏం చేయడమ్మా? అలక్ష్యము చేయడు. అంటే లక్ష్య పెడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనేది వాక్యం కాదు, మిమ్మలను మేలుకొల్పడానికి పలికే మాట. హల్లెలూయా అంటే ఏమని? ప్రభువును స్తుతించుడి అని అర్థమైందా? హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. ఎందుకు ఈ మాట చెప్పాను? పెద్దలు పెట్టారంటే మీరు ఏదేదో ఆలోచనలు ఉంటారన్నమాట. కేవలం నేను చెప్తా ఉంటాను, మీరు వింటూ ఉంటారు, కానీ ఆలోచనలు ఎక్కడ ఉంటారు. అప్పుడు హల్లెలూయా అనగానే మీరందరూ కూడా చేతులు పైకెత్తే అలర్ట్ అవుతారు. ఎవరి కుమార్తెను ఎవరు బలిగా అర్పించాలనుకున్నారు? ఎవరుమా? యొఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించమని. చాలా సంతోషం. ఇప్పుడు వాక్యములో కీర్తన గ్రంథంలో ఏం రాయించాడు దేవుడు? నీ మనస్సు విరగాలి, నీ మనస్సు నలగాలి, అదే నాకు ఇష్టమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి గమనించండి, కీర్తన గ్రంథంలోనే 34వ అధ్యాయము 8వ వచనం. ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు. ఆయన 18వ వచనం చదువు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగిన నలిగిన వారి గురించి సెలవిస్తూ ఉన్నాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. మీ మనసులు ఎన్నోసార్లు విరిగిపోయి ఉంటాయి. వేటి యందు విరిగింటాయి? ఆమె అన్న మాటకు నా మనసు ఇరిగిపోయింది కదా. భర్తతో అంటుంది, నువ్వు అన్న మాటకు నా మనసు ఇరిగిపోయింది. భర్త అంటాడు, నువ్వు అన్న మాటకు నా మనసు కూడా ఇరిగిపోయింది. ఇరిగిన మనసు ఇంకా ఎప్పటికి కూడా అతుక్కోదు. ఇనుమునైనా అతికించవచ్చు కానీ విరిగిన మనసును. మరి మనం శరీర కలయందు క్రియలయందు మన మనసును విరగొట్టుకుంటే ఇక ఎప్పటికీ కూడా శరీర క్రియలయందు మన మనసు కూడా అతుకబడదు. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమవుతాం. ఒకరొక మాట అంటే మనం అంటాం, నా మనసు విరిగిపోయింది, ఇక జీవితాంతం వారి ముఖం చూడను, జీవితాంతము వారితో మాట్లాడను. మనసు విరగొట్టుకుంటున్నావు. ఎక్కడ? మనుషులన్న మాటలేందు మన మనసును విరగొట్టుకుంటున్నాం. అక్కడ కాదు మనం విరగొట్టుకోవాల్సింది, దేవుని సన్నిధిలో. దేవునికి వ్యతిరేకంగా దేన్నైతే మన జీవితంలో కలిగి ఉన్నామో దాని యందు మన మనసును విరగొట్టుకోవాలి. అదే ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎవరైతే హృదయమందు విరిగింటారో
ఈ లోక సంబంధమైన వాటి యందు వారి యొక్క మనసును విరగొట్టుకొని ఉంటారో వారికి ఎవరు ఆసనుడు అవుతా ఉన్నారు? దేవుడే ఆసనుడు అవుతా ఉన్నాడు. దేవుడే వారికి దగ్గర అవుతా ఉన్నాడు అంటూ కింద వచనం అంటున్నాడు, నలిగిన మనసు కలిగిన వారిని ఆయనే రక్షించును. మన హృదయము నలిగితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మనలను రక్షిస్తూ ఉన్నాడు. ఎక్కడ విరగాలి, ఎక్కడ నలగాలి చూడండి. లేఖన భాగంలో రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుమా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేన్ని బట్టి అంటమ్మా? పైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. మన శరీరములను ఎవరు సమర్పించుకోవాలంట? దేవునికి సమర్పణ చేసుకోవాలి. మనం చాలా వాటిని దేవుని ఎదుట సమర్పణ చేసుకుంటూ ఉంటాం, దేవునికి సమర్పించుకుంటూ ఉంటాము దేవుని ఎదుట మనము నిలిచి ఉన్నప్పుడు. అయితే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటి? శరీరములను దేవునికి ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. అమ్మా వినండి, మందిరంలో మనం ఒక 2 కుర్చీలు సమర్పించుకుంటాం, ఒక ఫ్యాన్ సమర్పించుకొని ఉంటాం కదా. మందిరంలో వాయిద్యాలు సమర్పించుకొని ఉంటాం, చాలా వాటిని దేవుని సేవ కొరకు సమర్పించుకొని ఉంటాం. కానీ దేవుడు అడుగుతున్న మాట ఏంటి? మీ శరీరములనే, వేటినంట? మీ శరీరములనే ఏం చేయమంటున్నాడు? దేవునికి సమర్పించుకోనండి. మన శరీరాన్ని ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి ఎప్పుడైతే మన శరీరాన్ని సమర్పించుకుంటామో అప్పుడు మన ఇష్టానికి మన శరీరంలో అవకాశము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వేటి యందు ఉన్నదంట? మన శరీర క్రియలకు ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. ఎందుకంటే దీనిని ఎవరికి సమర్పించుకున్నాము? దేవునికి సమర్పించుకున్నాం. ఈ ప్రాణాత్మ శరీరంలో ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు దేవుని యందు ఒక నిబద్ధత కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఇక సాతానుకు కానీ, సాతాను ఆలోచనలకు కానీ, సాతాను తలంపులకు కానీ ఏమాత్రం కూడా అవకాశము ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము శరీర క్రియలు చాలా ఉన్నాయి, శరీర క్రియలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చదువుదాం. శరీరమును సమర్పించుకోవడం అంటే ఏంటో గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఆల్రెడీ నేను వారం మీకు చెప్పాను ఈ మాట, ఒకసారి జ్ఞాపకం చేస్తా. 19వ వచనం చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? శరీరంలో ఆయనకు సమర్పించుకోవడం అంటే వీటన్నిటిని కూడా ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? వీటన్నిటిని దహనము చేయాలి. ఏం చేయాలి? వీటన్నిటిని కూడా కాల్చివేయాలి. మనలో ఇవేవి కూడా లేకుండాన్నట్లు వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంట? మన మనసును విరగొట్టుకోవాలి. ఏ రీతిగా విరగొట్టుకోవాలి? నేను నా శరీరమును నా దేవునికి సమర్పణ చేశా కాబట్టి నాలో ఏముండకూడదు? జారత్వము ఉండకూడదు. ఎందుకంటే నా శరీరం నా దేవునికి నేను సమర్పణ చేశా. అదే రీతిగా నాలో అపవిత్రత ఉండకూడదు. ఏముండకూడదంట? అపవిత్రత ఉండకూడదు. నాలో కాముకత్వం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, అభిచారం ఉండకూడదు, ద్వేషములు ఉండకూడదు, కలహము వద్దు,
అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏవి కూడా నాలో ఉండకూడదని ఈ శరీరాన్ని దేవునికి ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. అదే విరిగి నలిగిన మనస్సు అంటే. మనం ఎంత చక్కగా పాటలు పాడినా, ఎంత చక్కగా వాక్యాన్ని ప్రకటించినా విరిగి నలగకపోతే, ఈ శరీరాన్ని దేవునికి సమర్పణ చేసుకోకపోతే అది వ్యర్థము, అది వ్యర్థమైంది. ఈ శరీర కార్యములన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనలో మనము పరీక్షించుకుంటూ ఉండాలి. నాలో ఏమైనా శరీర కార్యములకు అవకాశం ఉందా అని వాటిని మనము చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకునండి. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ శరీరాన్ని చూసుకొని ఏం చేస్తూ ఉంటాం? చాలా అద్దం ముందర ఎప్పుడు మీరు చూసుకోలేదా? మీ కళ్ళు కనిపించలేదా? మీ ముక్కు కనిపించలేదా? మీ చెవులు కనిపించలేదా? ఏమ్మా చూసుకుంటారు కదా మీ ముఖాన్ని అద్దంలో చూసుకొని ఏం చేస్తూ ఉంటారు? నేను బాగాలేను అనుకుంటారా మీరు? మిమ్మల్ని మీరు చూసుకొని నేను బాగలేనని మనస్ఫూర్తిగా ఎప్పుడైనా అనుకున్నారా? ఏమనుకుంటాం? ఈరోజు ఈ డ్రెస్సులో నేను బలెండా అనుకుంటాం కదా. కొద్దిగా ముఖం కాంతిగా వస్తే చాలు ఏం చేస్తాం? ముఖంలో అంత గ్లామర్ పెరిగినట్టు చూసుకుంటాం కదా. దీనికి రకరకాలు పూసి పెడతా ఉంటాం. శరీరాన్ని ఏం చేస్తూ ఉన్నాము? ప్రేమిస్తూ ఉన్నాం. దీన్ని ఏం చేయాలంట? దేవునికి సమర్పణ చేయాలి. దేవునికి ఏం చేయాలి? సమర్పణ చేయాలి. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ శరీరంలో ఆయనకు సమర్పణ చేయండి. అద్దం ముందర నిలబడుకొని మనల్ని మనం చూసుకొని, మన సౌందర్యాన్ని చూసుకొని ఉప్పొంగేది కాదు. మన దేహాన్ని చూసుకొని మనం ఎప్పుడు ఉప్పొంగాలో తెలుసా? ఈ శరీర కార్యములు ఎప్పుడైతే మనలో కనబడవో అప్పుడు మనము సౌందర్యవంతులము. హల్లెలూయా. మనం నల్లగున్నా పర్వాలేదు, మన ముక్కు సరిగా లేకుండా పర్వాలేదు, మన పనులు సరిగ్గా లేకున్నా పర్వాలేదు, మన జుట్టు సరిగా లేకపోయినా పర్వాలేదు, మనం అందవికారంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఏముండకూడదంట? శరీర కార్యములు మనలో కలగకూడదు. అదే నిజమైన సౌందర్యము ఆత్మీయునికి. హల్లెలూయా. ఈరోజు చాలామంది చర్మ సౌందర్యాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. కానీ దేవుడు నీ దేహాన్ని చూసి కాదు ఆయన మురిసిపోయేవాడు, నీ దేహాన్ని చూసి కాదు ఆయన ఆనందపడేవాడు కాదు. ఏ దాన్ని చూసంట? నీవు నడుస్తున్నటువంటి జీవితాన్ని చూసి, విరిగి నలిగిన నీ మనసును చూసి ఆయన సంతోషపడేవాడిగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటా ఉన్నాడు, మీ శరీరములను దేవునికి సమర్పణ చేసుకోండి. ఈరోజు మనుషులు దేనికి సమర్పణ చేసుకున్నారంటే ఇహలోకమైన మాలిన్యానికి సమర్పణ చేసుకున్నారు, అపవాది క్రియలకు సమర్పణ చేసుకున్నారు. దేవునికి తమ యొక్క జీవితాన్ని సమర్పణ చేసుకోవడం లేదు. తమ జీవితంలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. దేవుని కొరకు జీవించాలన్న ఆలోచనే మర్చిపోతూ ఉన్నాడు మనుషుడు. హృదయాన్ని దేవుని ఎదుట విరుగొట్టుకొని నలగొట్టబడి దేవునికి మనం దగ్గర అయినప్పుడే మన జీవితానికి ఒక అర్థము, దేవుడికి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. చూడండి లేఖన భాగంలో మరొక మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అమ్మ జాగ్రత్తగా వినండి దేవుని యొక్క మాటలను. మన జీవితాలను దేవుని యొక్క మాటలు సరిచేసేవిగా ఉన్నవి. మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఎప్పుడు తీసుకోవద్దు వాక్యాన్ని. ఎందుకంటే వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అపోస్తలుడైన పౌలు రోమీలకు ఏమంటా ఉన్నాడు? మీ శరీరమును దేవునికి సమర్పణ చేసుకుని అన్నాడు. పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన బలులు. అవి ఎలాంటి బలులు అంట? దేవునికి అనుకూలము. మా బావినండి, దేవునికి అనుకూలము, దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుకోవాలా.
అది మనల్ని ఏం చేస్తుందంట? సజీవమైన రాళ్ళ వలె మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. ఇది ప్రాముఖ్యమైనది. నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే దేవుని అనుకూలములైన ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుకోవాలి. అదేంటి ఆత్మ సంబంధమైన బలులు ఏంటి? శరీర సంబంధమైన బలి అంటే చూసినాము. ఆత్మ సంబంధమైన బలి ఏంటి? ఆత్మ సంబంధమైనది అది అన్నీ కూడా పవిత్రమే కదా అని మనం అనుకుంటాం. ఆత్మ సంబంధంగా నడిచే వారందరూ కూడా పవిత్రమైన వారే కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవునికి అనుకూలం లేని పరిస్థితులు ఉన్నాయి. వింటూ ఉన్నారా? అందుకే పైన ఏమంటా ఉన్నాడు? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు, అంటే దేవునికి అనుకూలము కాని ఆత్మ సంబంధమైన బలులు కూడా ఉన్నాయి. అంటే మనం చేసే ఆరాధనలో, మనం ప్రార్థించే విధానంలో, దేవునికి ఎదుట మనం నడుచుకుంటున్న విధానంలో కూడా చాలా మటుకు గమనించండి, దేవునికి అనుకూలము కానివి కూడా చాలా ఉన్నాయి. చాలామంది దేవుని యొక్క దృష్టికి అనుకూలము కాకుండా వారి యొక్క దృష్టికి అనుకూలమైన మార్గాన్ని ఆత్మ సంబంధంగా మార్చివేసుకొని ఆ మార్గంలో అనేకులను తీసుకొని పోతూ ఉన్నారు. కానీ వాక్యములో పేతురు అంటున్నాడు, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఏ రీతిగా మనం కట్టబడాలంట? అక్కడ చూడండి, ఏ రీతిగా కట్టబడాలి? సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఎవరమంట మనము? ఎవరమంట మనము? ఎవరమ్మా మనము? సజీవమైన రాళ్ళు. రాయిలో జీవం ఉంటుందా? రాయిలో జీవం ఉంటుందా? ఉండదు. కనుకనే మనల్ని ఏమంటున్నాడు? మీరు సజీవమైన రాళ్ళ వలె కట్టబడాలి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఎప్పుడు మనము ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె ఉండి మందిరముగా కట్టబడతామంటే విరిగి నలిగిన మనస్సు మనము కలిగి ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాము అని లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరైతే విరిగి నలిగిన మనస్సును కలిగి శరీరమును దేవునికి సమర్పించుకుని, అమ్మ బావినండి, ఒకసారి వినండి, ఇక్కడ చూడండి. ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండి తమ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటారో వారికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమై ఉన్నవాడును ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను, మా వినండి, బాగా వినండి, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలమ్మ అమ్మ, ఈ మాట జాగ్రత్తగా వినండి. సరైన టయానికి ఎవరో టపాసులు పెట్టినారు. ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఎవరు ఈయన? పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను ఎక్కడ నివాసం చేస్తా అంటున్నాడు? వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడంట? విరిగి నలిగి వినయము గల వారి యొద్ద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? నివాసం చేస్తూ ఉన్నాడు. అందుకే టపాసులు కాలుతూ ఉన్నాయి. అంటే ఇది సంతోషకరమైన మాటే కదా, ఇది సంతోషకరమైన మాట. మాటలో పై వచనం ఏముంది? దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటాడన్నాడు. అంతటి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు మరొక చోట ఉంటా అంటున్నాడు. ఎక్కడ ఉంటాడంట? విరిగి నలిగిన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివాసము చేస్తా అంటున్నాడు. ఇది భూమి మీద నివాసం చేస్తున్న ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి మాట. ఆయన మన యొద్ద నివాసం చేస్తాడు. ఎప్పుడు నివాసం చేస్తాడంట? విరిగి
నలిగిన వినయము కలిగిన వారి యొద్ద నివాసము చేస్తారు. ఇప్పుడు మనం విరిగామా, నలిగామా, ఒక్కసారి మనం చూసుకోవాలి. బాగా వినండి, దేవుని నమ్ముకున్న వారిలో గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? గర్వం కనిపించకూడదు. గర్వం కనిపించింది అంటే అతను విరగలేదు, నలగలేదు. ఈ గర్వం ఏం చేస్తుందో తెలుసా? నాశనమునకు ముందు గర్వం ఏం చేస్తూ ఉంది? నడుస్తూ ఉంది. అహంకారమైన మనస్సు ఉండకూడదు. అహంకారం అంటే ఏమరా వానికి అంత అహంకారం అంటాం అంటే ఎవరిని లెక్క చేయని తనం. గర్వము ఎప్పుడు కూడా ఉండు. అందుకే ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. తను తాను ఛాన్సాలు విన్నామా? ఈ మాట తగ్గించుకుంటున్నామా? చాలాసార్లు వినింటాం. తన్ను తాను తగ్గించుకు అన్నప్పుడు, ఒక పని నీకు చెప్పినప్పుడు ఆ పనికి ఎదురు తిరగకుండా, ఆ మాటను వ్యతిరేకించకుండా నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అదే నీలో గర్వం లేకుండా ఉండడం. కానీ దానికి మనుషులు ఒక పేరు పెట్టినారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అని. గర్వానికి పెట్టే పేరు సెల్ఫ్ రెస్పెక్ట్. నేను ఎందుకు తగ్గిపోవాలా, నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలా కదా. అంటే దీన్ని ఏమైపోతుందంటే మా మానవుడు తనకు తెలియకుండానే గర్వాన్ని కలిగి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తా ఉంది? నీలో గర్వం ఉండకూడదు, నువ్వు విరగాలి, నలగాలి, తగ్గించుకోవాలి. యేసుప్రభు తను తగ్గించుకున్నాడా లేదా? యేసుప్రభు ముఖం మీద కొట్టినట్టన్నీ ఇచ్చిపెట్టండి, ఆయన్ను 39 కొరడా దెబ్బలు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అరచేతులతో కొట్టారు, వీపున గుద్దారు, ఎన్నో చేశారు. కానీ ఒకటి చేశాడు, కొంతమంది ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారు. ఓర్చుకున్నాడా? నువ్వు ఆడొస్తుంటావు, ఒక అక్కకు నోట్లో ఎంగిలి వచ్చి యాక్టు అనింది. ఉరుకుతొచ్చి జుట్టు పట్టుకొని నన్ను చూసి ఎంగిలి ముచ్చావనో ఎట కనపచ్చనా నీకు? ఏమక్క ఇది న్యాయమా? ఆమెకేదో ఎంగిలి వచ్చి మూసింది, నీకు ఆమెకు సరిపోయినంత మాత్రాన్ని నిన్ను చూసి ఎంగిలి మూసినట్టేనా? మరి యేసయ్య ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారే, ఉద్దేశపూర్వకంగానే మూశారు, యాక్టు అని మూసినారు ఆయన మీద. ఆయన ఏమన్నా అన్నాడా? ఏమైనా అన్నాడా? గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. మరి నీకెందుకక్క అంత గర్వము? మన మనసు గమనించండి ఎంత గర్వంతో ఉంటుందో. ప్రభు ఏం చెప్తున్నాడు? విరిగి నలిగిన మనస్సు. ఈ మనస్సులో గర్వము ఉండదు, తగ్గించుకునే మనస్సు ఉంటుంది. అలాంటి మనస్సు మనం కలిగి ఉంటే మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములను నివసించే దేవుడు ఎక్కడుంటాడంట? మన దగ్గర నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? మనకు చాలా గర్వంగా ఉంటుంది, ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చినాడు. ఒక ఎంపీ వస్తే మా ఇంట్లోకి వచ్చి టీ తాగిపోయినాడు ఎంపీ ఏందనుకున్నావు. ఒక ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి పోతాడు, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రధానమంత్రి వస్తే ఇంకా మనం గాల్లో తెలిపోతుంటాం, ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చినాడని. ఇప్పుడు ఎవరు వస్తా అంటున్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూ అంతటి మీద అధికారం కలిగిన వాడు, ఈ సర్వ సృష్టిని ఏలుతున్న వాడే ఏం చేస్తూ ఉన్నాడు అంటున్నాడు. చూడమ్మా మాట చదువు, చివరి మాటలో 15 చివరిలో ఏమంటున్నాడు? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడుంటాడంట? వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఏం చేస్తూ ఉన్నాడంట? నివాసం చేస్తూ ఉన్నాడు. ఊరికి వచ్చిపోయేటోడు కాదు. బాగా వినండి, చుట్టం చూపున వచ్చి ఎలా ఉన్నావని పలకరించిపోయేవాడు కాదు మన దేవుడు. ఏమంటున్నాడు? నివాసించుచున్నాను. ఏం చేస్తూ ఉన్నాడంట? నివసిస్తూ ఉన్నాడు, నివాసము చేస్తాడు. నీవు వినయంగా ఉంటే, దీన మనస్సు కలిగి ఉంటే, విరిగి నలిగిన మనస్సుతో ఉంటే ఆ దేవుడు నీ యందు నివాసము చేస్తాడు. అందుకే లేఖన భాగంలో అంటారు చూడండి, కీర్తన గ్రంథము 147వ కీర్తన 3వ వచనం చివరిగా చెప్పి వివరించి ముగిస్తాను.
చదువున్నాను. అందరు తీసుకోండి. కీర్తన గ్రంథం 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. అమ్మ వింటున్నారా? గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడంట? ఆయన బాగు చేయువాడు. కీర్తన గ్రంథం 147 కీర్తన 3వ వచనంలో వారి గాయములను కట్టువాడు. విరిగి నలిగిన వారి యొక్క హృదయాలు ఏ రీతిగా ఉంటాయంటే చాలా దీనత్వంతో కూడుకొని ఉంటాయి. అంటే ఆ మనస్తత్వం ఏ రీతిగా ఉంటుందంటే సాత్వికము కలిగి ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఏం కలిగి ఉంటారు? సాత్వికము కలిగి ఉంటారు. అది ఎలాంటి సాత్వికం అంటే లోపల బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖం ఉంటుంది. ఎదుటివారు అవమానపరుస్తూ ఉన్నప్పుడు తిరిగి మాట్లాడాలి అన్న మనసు ఉంటుంది, కానీ మాట్లాడలేరు. ఓర్చుకునే తత్వం, దీనత్వం, ఇవన్నీ కూడా కలిగి ఉన్న వారి ఎడల చెదిరిన మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? బాగు చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు ఓర్చుకో, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. నువ్వు ఓర్చుకో, దేవుడు నీ గాయాలను కట్టేస్తాడు. ఆయన చిన్న మాటకు పెద్ద మాటకు విసుకోమాకు, ఎదురు తిరగమాకు, లోక సంబంధమైన మాటలు నీ నోటికి రానివ్వమాకు. కొంతమందికి ఊరికే కోపం వస్తూ ఉంటుంది. ఊరికనే చిన్న మాట కోపం వస్తుంది, పెద్ద మాట కోపం వస్తుంది, విసుగు వస్తుంటుంది, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఎందుకంత నీకు వస్తుందంటే నీ హృదయం విరగలేదు, నలగలేదు. నీ మోకాలు దేవుని సన్నిధిలో నలగలేదు. ఒకసారి మీ మోకాలు చూసుకోండి ఎట్లున్నాయో. నల్లగా ఉన్నాయా? ఏమైనా కాయలు కట్టాయా? గంటల తరబడి ప్రార్థన చేసి నలిగినాయా ఏమన్నా? ఈరోజు మనం మోకాలు భారమైనా కూడా ఒక గోడను పట్టుకోనో కుర్చీని పట్టుకోనో మోకరించి ప్రార్థన చేసుకున్నామా? రేషానికి పోతే 10 మంది క్యూలో ఉంటే నిలబడుకుంటాం. మన రేషన్ కార్డు వచ్చేంత వరకు పక్కకు పోతే ఎవరైనా వచ్చి మళ్ళీ లైన్లో నిలబడతారేమో అని కాళ్ళు నచ్చని నిలబడుకొని ఉంటాం. మన క్యూ లైన్లో నిలబడుకొని పోయి రేషన్ తీసుకొచ్చి అట్లే నిలబడుకుంటాం. అదే ప్రార్థనలో కాస్త మోకాళ్ళు నచ్చగల ఏమైపోతాం? కాళ్ళు నచ్చని కూర్చుంటాం. భారము కలిగిన ప్రార్థన, నీ నొప్పులున్నాను నువ్వేం చేస్తావు? దేవుని స్తుతిస్తానే ఉంటావు. ఆ నలగాలండి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే నలుగుతామో, అందుకన్నాడు కదా ఆత్మ సంబంధమైన బలులు. మనం ఎప్పుడైతే మోకాళ్ళొంగి నలుగుతామో, ప్రభు సన్నిధానంలో భారము కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ దేవాది దేవుడే మన యొద్ద ఏం చేస్తూ ఉంటున్నాడు? నివాసము చేస్తూ ఉన్నాడు. రాజు ఎవరైనా ఇంటికి వస్తే కొరత ఉంటుందా? అమ్మా వినండి. రాజు తన యొక్క పట్టణంలో ఒక చాటింపు ఇచ్చాడంట. నా ప్రజలకు ఏమైనా కొదవగా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకొని బొమ్మని చెప్పినాడట. ఏమైనా కొదవగా ఉంటే తీసుకొని బొమ్మని చెప్పి అక్కడ మూటలన్నీ పెడితే ఒక్కొక్కడు వచ్చి తీసుకొని పోతూ ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి తీసుకొని పోతున్నారు. ఒక ఆయన నిలబడుకున్నాడు. రాజు చాలాసేపు అయింది అతను చూడబట్టి, ఏమీ తీసుకోలేదు, నిలబడుకొని పిలిచాడు. ఏమయ్యా నువ్వేం తీసుకోలేదే, ఎందుకు అన్నాడు. ఆయన అన్నాడంట, రాజా నాకేమొద్దు, నువ్వు ఒకసారి నా ఇంటికి వస్తే చాలు అన్నాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే చాలు రాజా, నాకు ఇవేం వద్దు అన్నాడంట. అంటే ఈయన అన్నాడు, ఓ అంతేనా, వస్తా పో అని చెప్పినాడు. అయ్యా ఎప్పుడు వస్తారో చెప్పండి అయ్యా అంటే, వీలు చూసుకొని వస్తాలే, కానీ నీకు మాట ఇచ్చా కదా తప్పకుండా వస్తా అని చెప్పినాడు. చెప్పి తన దగ్గర ఉన్న వాళ్ళ సేవకులు చెప్పాడు, పనిచేసే వాళ్ళకు, అతని ఇల్లు ఎక్కడో ఎలాగుందో కనుక్కొని రండి, మనం వెళ్ళాలి అని చెప్పినాడు. వీళ్ళు వెళ్ళి చూస్తే అతనిది ఒక పూరి గుడిసె. దానికి కూడా చాలా వెలుతురు వచ్చింది బయట నుంచి. అంటే ఏమైపోయింది, పైకప్పు అంతా కూడా చెదిరిపోయింది, సరిగా లేదు. ఆ ఇంట్లోనికి పోవాలన్నా కూడా ఇట్లా వంగి లోపలికి వెళ్ళాల. చిన్న గుడిసె. వీళ్ళు చూసి రాజు వస్తున్నాడంటే ఈ ఇంటిలోనికి వస్తే ఏమైపోతే రాజుకు, రాజు వచ్చే ఇంట్లో ఎట్లుండాలి? రాజరికంతో కూడినదై ఉండాలి. ఇది చూస్తే రాజు వస్తే కనీసం రాజు తలెత్తుకొని రానికి కూడా స్థలం లేదు, తల ఉంచుకొని లోపలికి రావాలి. ఇది అవమానంతో కూడుకున్నదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అతని పరిస్థితులను మార్చడానికి
పూరు గుడిసె పడేసి ఏం చేసినారంట, పెద్ద ఒకటి కట్టేసినారు. ఎవరు వస్తూ ఉన్నారు? రాజు వస్తున్నాడు. రాజు వచ్చినప్పుడు నీళ్లు తాగాలన్నా, ఏదైనా భోజనం చేయాలన్నా పాత్రలు ఎట్లుండాలి? మా పాత్రలు? మనం ఏ పాత్రలో తాగుతున్నాం? ఎన్ని గ్లాసులు తాగుతున్నాం తల్లి? స్టీల్ గ్లాసులో తాగుతూ ఉంటాం కదా. కానీ రాజు బంగారు పాత్రలు తాగుతాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముండాలి? బంగారు పాత్రలు ఉండాలి. మరి రాజు తినే ఆహారం ఎట్లుండాలి? ఎట్లుండాలమ్మా? సద్దనం తింటాడా? విలువైన ఆహారము తినాలి, విలువైన పండ్లు ఉండాలి. ఆ ఇంటిలో ఒక్కొక్కటి ఏం చేయబడతా ఉంది? సమకూర్చబడతా ఉంది. అన్నీ సమకూర్చబడ్డాయి. పక్కన వాళ్ళకి అర్థం కాలేదు. రాజు రమ్మంటేనే పోయినాము, ఏదో తీసుకొని పోరంటే తీసుకొని, వీడు ఏకంగా రాజుని అడిగాడు. రాజు వస్తున్నాడంటే ఈయన పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు రాజు రావాలంటే ఆ ఇంటికి ఏం చేయబడాలి? రోడ్డు వేయబడాలి. నేరుగా ఆ ఇంటి దగ్గరికి రోడ్డు వేసేసారు. ఇక రాజు తన రథం మీద వచ్చి దిగితే చూస్తే గిన రాజభవనాన్ని తలపించేదిగా ఉంది. రాజు ఆ ఇంటికి వచ్చాడంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఏ రీతిగా ఉండాలి? మంచి వస్త్రాలు ధరించుకొని ఉండాలి. వాళ్ళ స్థితి అంతా కూడా మారిపోయింది. రాజు వచ్చి చూస్తే రాజు తగినట్టు ఆ ఇండ్లు ఏర్పరచబడింది, సిద్ధపరచబడింది. ఏ రాజునైతే తన ఇంటికి ఆహ్వానించాడో వాని పరిస్థితి అంతా కూడా ఏమైపోయిందమ్మా? మారిపోయింది. ఈరోజు ఆ రాజు కూడా నీ ఇంటికి రావాలి. ఏ రాజు? మహారాజు, మన దేవుడైనా ఆ రాజు మన ఇంటికి వస్తే మన పరిస్థితులు కూడా ఏమైపోతాయంట? మార్చివేయబడతాయి. నువ్వు సారికి అడగ మాకు, ప్రభు నాకు అది ఇది అని. ఏమడగాలి నువ్వు? నా ఇంటికి రా, నా ఇంటికి రా, నా ఒంటిలోనికి నివాసము చేయండి. ఎప్పుడైతే ఆయన నీ ఇంటిలో, నీ ఒంటిలో ఉంటాడో అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఏ రీతిగా మారిపోతాయంటే ఊహించని విధంగా దేవుడు మార్చివేస్తాడు. నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీ యొద్ద ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వినయము, దీనత్వం నువ్వు కలిగి ఉంటే నీవు కూడా ఏం చేయబడతావు? దేవుడి యందు నివాసం చేస్తాడు. దేవుడే నీ యందు నివాసం చేస్తే ఇక మన జీవితం ఎట్టుంటుందో చూసుకోండి. రాజు ఒక పూట ఇంటికి రావడానికే ఆ పరిస్థితి అంతా కూడా మార్చివేయబడింది. మన దేవుడైన రాజు మన ఇంటిలో ఎప్పుడు నివాసం చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా మార్చబడతాయి. ఆయన మన ఇంటిలో నివాసం చేయాలన్నా, మనలో నివాసం చేయాలన్నా మన హృదయము విరిగి ఏం చేయాలమ్మా? నలిగి ఉండాలి. ఇది విరిగి నలిగి ఉండాలి అంటే కన్నా మనం ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఇది విరిగి నలిగి ఉండాలంటే మారిపోవాలంతే. మన జీవితాన్ని మార్చివేసుకోవాలా. నా హృదయం కూడా విరిగిందంటే కాదు, నా హృదయం కూడా నలిగిందంటే కాదు. దాన్ని ఏం చేయాలంటే మనం జీవితంలో చూపించాలి. దాని జీవితంలో చూపించాలి. ఎట్లా చూపిస్తావు? పక్కనున్న తొద్దులే, మన ఇంట్లో వాళ్ళ దగ్గరనే చూపిద్దాం, మన కుటుంబ సభ్యుల దగ్గరనే చూపిద్దాం. విరిగిన మనసును, నలిగిన మనసును ఎక్కడ చూపిద్దాము? మన ఇంట్లో వాళ్ళకే చూపిద్దాం. భర్త ఏదైనా మాట చెప్తే లోబడదాం, భార్య ఏదైనా మాట చెప్తే లోబడవు, తల్లిదండ్రులు ఏదైనా మాట చెప్తే లోబడు. వ్యతిరేకించాకు, గర్వంతో ఉండమాకు, ఎదురించి మాట్లాడమాకు, బూతులు నీ నోటికి రానివ్వమాకు, లోబడు, వినయాన్ని చూపించు, విధేయతను చూపించు, నీ నలిగిన మనసును కనపరచు, విరిగిన మనసును కనపరచు. ఇదంతా సాధ్యమేనా? ఏమ్మా ఊరికి చెప్తున్నా ఉన్నా, ఇదంతా సాధ్యమేనా? ఏడ సాధ్యమవుతుందన్నా? మా భర్త నన్ను విసిగిస్తూ ఉన్నాడు, ఏడకంటే ఓర్చుకోవాలా? ఓర్చుకున్న నాళ్ళు ఇక ఎక్కడికంటే ఓర్చుకుందును, ఏడికంటే ఓర్చుకుందునన్నా నా భార్య నన్ను విసిగిస్తూ ఉంది, ఓర్చుకున్నా ఇంకెంత ఓర్చుకోవాలా అంటే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఓర్పు అనేది ఒక రోజుతో కాదు ఉండేది, నీ జీవిత కాలం అంతా అది ఉంటేనే విరిగి నలిగిన మనస్సు. ఒక గంట ఉండేది కాదు విరిగి నలిగిన మనస్సు అంటే గిన, ఒక రోజు ఉండేది కాదు, ఒక నెల ఉండేది కాదు, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నంత సమయంలో ఉండే మనసు కాదు అది. నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు ఏ రీతిగా ఉండాలి? విరిగి నలిగిన మనసుతో ఉంటేనే దేవుడు నీ యందు ఏం చేస్తూ ఉన్నాడు? నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాల్లోనే బయటికి గొప్ప గొప్ప అరుపులు వినిపిస్తూ ఉంటాయి.
మంచిగా వినే మాటలు వినిపిస్తూ ఉంటాయి. నిజమా కాదా చెప్పండి? వినసొంపుకరమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాకూడదు ఆ మాటలు రాకూడదు. ఇంకా అంతే. యేసునామములో బ్రతుకుతున్న మనము, క్రీస్తు కొరకు జీవిస్తున్న మనము, మన నోటి గుండా ఎలాంటి మాటలు రావాలి? పరిశుద్ధమైన మాటలు రావాలి, పవిత్రమైన మాటలు రావాలి, ఓర్పు కలిగిన మాటలు రావాలి, విధేయత కూడిన మాటలు రావాలి. అప్పుడే మనం వినయము కలిగిన వారము, విధేయత కలిగిన వారము. మనం సేవకుల ముందర మాట్లాడతాం కదా, ఎట్లా మాట్లాడతాం? సేవకుల ముందర ఎట్లా మాట్లాడతాం చెప్పండి అమ్మ? ఎట్లా మాట్లాడతాం? అన్న వందనాలు, ప్రైజ్ లార్డ్ అన్న కదా. అంటే ఒక విధేయత కనపరుస్తూ ఉంటాం కదా. ఆ విధేయత ఎక్కడ కనపరచాలి? ఇంటిలో వారిలో కూడా కనపరచాలి. అంటే మనుషులను బట్టి మనం ప్రవర్తించకూడదు, మనుషులను బట్టి మన మనస్సు మారకూడదు. అది ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి, ఒకే రీతిగా విధేయత కనపరచాలి, ఒకే రీతిగా మనము జీవించాలి. అప్పుడే దేవుడు మన యందు నివాసం చేస్తాడు. యెఫ్తా ఎవరిని బలిగా అర్పించాడు? మనం ఎవరిని బలిగా అర్పించాలి? వెరీ గుడ్. చాలా స్పీడ్గా చెప్పేసినారు, కంటిన్యూగా, ఎక్కడ తడబాటు లేదు. ప్రశ్నకు ఆన్సరు చాలా స్పీడ్గా వచ్చేసింది. యెఫ్తా ఎవరిని బలిగా అర్పించాడు? మనం ఎవరిని బలిగా అర్పించాలి? వెరీ గుడ్. ఇంకొకసారి అడుగుతా, యెఫ్తా ఎవరిని బలిగా అర్పించాడు? మనం ఎవరిని బలిగా అర్పించాలి? అర్పిద్దామా? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించిన మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా ఒక్కసారి ప్రభు